ఏదైతే రైతుల కష్టంతో భగవంతుడు దీవెనలతో ఈ రెండు పంటలు రాష్ట్రంలో కని విని ఎరగిన రీతిలో అత్యధికంగా పండాయి. ఈ పండిన పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని, ఏవైతే గడిచిన ఒక రోజు 2 రోజుల క్రితం నుంచి అకాల వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్గా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఎక్కడైతే ఏ రకమైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంతకంటే ముందే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచర మంత్రులమందరం అందరు జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఏవైతే రైతులకు ఉత్పన్నమవుతున్న సమస్యలు ఏవైతే చిన్నవి ఉన్నాయో వాటన్నిటినీ రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మరింత ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసి దాని మీద దిశానిర్దేశాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేయటానికి రైతన్నలందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో ఆనాడు 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ కమిషన్ మీద ఆనాటి ప్రభుత్వ పెద్దల కొన్ని ఆరోపణల కారణంగా ఇతరత్ర ఎల్ నరసింహారెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత బి లోక్ కుమార్ గారి జడ్జి గారిని ఎంక్వైరీ కమిషనర్ గా నియమించడం జరిగింది. తదుపరి 2024 అక్టోబర్లో 114 పేజీల రిపోర్టుని ఈ బి లోకూర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్ లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్ లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి 2 కారణాలు. ఒకటి,
అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ రెండు విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్ గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు, ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే, సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్ గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు, భూమి విలువలు సైంటిఫిక్ గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం, ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు రైతన్నులు కూడా, భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు, కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయడం జరిగింది. అదే రకంగా ఇల్ట్ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే లోపు, ఎవరైతే ఈ పరిశ్రమలకు సంబంధించిన భూములు ఈ ఇల్ట్ పాలసీ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూలు పెంచే లోపు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పాత వాల్యూల ప్రకారమే, పెంచక ముందు ఉన్న వాల్యూ ప్రకారమే 10% వారు పే చేస్తే మిగిలిన 90% యాజ్ పర్ ప్రొసీజరల్ ప్రకారము 90 డేస్ లో కట్టే వసతిని, సౌలభ్యాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా నల్గొండ, రంగారెడ్డి పాలు ఉత్పత్తులు చేసే రైతన్నలు, ముఖ్యంగా ఆ 2 జిల్లాల్లో ఉండే మా ఆడబిడ్డలు, ఏదైతే అక్కడ మంచి ఒకప్పుడు ఫుల్
ప్రాఫిట్ లో ఉండే డైరీ ఉండేది అక్కడ, మదర్ డైరీ. ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ డైరీ పరిస్థితి ఏమైందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అప్పగించే ఎంఓయుకి ఈనాడు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల నల్గొండ, రంగారెడ్డి మిల్క్ ప్రొడక్ట్ చేసే రైతన్నలకు తప్పకుండా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే ఆ డైరీ 3 పువ్వులు 6 కాయల్లా ఉండేదో అదే పద్ధతిలో అంత బెనిఫిట్ ఈ రైతులకి, ముఖ్యంగా ఈ 2 జిల్లాలలో పాలు ఉత్పత్తి చేసే మా ఆడబిడ్డలకి మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుంది. అదే రకంగా వివిధ సబ్ స్టేషన్లు, ఈ 33/11 కానివ్వండి, మిగిలిన సబ్ స్టేషన్లు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటాయో ఈ సబ్ స్టేషన్ల పక్కనే అవైలబిలిటీ ఉన్న ప్రభుత్వ భూముల వద్ద సోలార్ పవర్ కి సంబంధించిన అంశాన్ని, ప్లాంట్ని పైలట్ మోడల్లో అన్ని జిల్లాల్లో 19 ప్రాంతాలలో, పాత ఉమ్మడి 10 జిల్లాలలో 19 ప్రాంతాలని పైలట్ ప్రాంతాలుగా సెలెక్ట్ చేసి సుమారు 20 మెగావాట్లు డిస్టెన్స్ లేకుండా సబ్ స్టేషన్ ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఈ సోలార్ ప్లాంట్, గ్రీన్ పవర్ కి సంబంధించిన ప్లాంట్ ని ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్ పరిధిలోని, క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్లో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించిన పన్నులు చాలా పెండింగ్ ఉన్నాయి. వీటిని ఓటీఎస్ కింద